ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, అలాగే 11th లార్డ్, లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, లాభాధిపతి ఎటువంటి ఫలితాలను ఇస్తారు, ధనయోగాలు, రాజయోగాలు, అలాగే సొసైటీలో మంచి స్టేటస్, ఇవన్నీ ఇవ్వడంలో లాభస్థానంలో ఉన్న గ్రహాలు అలాగే లాభాధిపతి పాత్ర ఏంటి, ఎంతవరకు ఈ గ్రహాలు హెల్ప్ చేస్తాయి, లాభస్థానాన్ని అంటే 11th హౌస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. 11th హౌస్కి పేరే లాభస్థానం. అంటే చాలామందికి 11th హౌస్ మీద ఒక చాలా మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే లాభస్థానం అంటేనే జీవితంలో అభివృద్ధి, గెయిన్స్ అంటాం, లాభాలు. అది ధన లాభాలు కావచ్చు, ఇతర విషయాల్లో లాభాలు కావచ్చు, ఇవన్నీ సూచించే హౌస్గా మనం 11th హౌస్ని చూస్తాము. ఇది నిజమే, ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి కారకత్వము ఆ హౌస్కి. అయితే లాభస్థానానికి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఒక లక్షణం ఏంటి అంటే మనోవాంఛ తీరడము. అంటే ఒక జాతకుడి యొక్క ఆశయం ఏదైతే ఉంటుందో అది సిద్ధించడం అనేది తెలియచేసే హౌస్ 11th హౌస్. అందుకే 11th హౌస్లో ప్లానెట్స్ ఉండడం అనేది చాలా చాలా గొప్ప యోగంగా చెప్తారు. 11th హౌస్లో ఏదైనా ఒక గ్రహం ఉంది, అది శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు, అంటే నైసర్గిక శుభగ్రహం కావచ్చు, నైసర్గిక పాపగ్రహం కావచ్చు, ఏది ఉన్నా కానీ 11th హౌస్లో ఉంది అంటే అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఆ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు. ఇది సాధారణమైనటువంటి ప్రిన్సిపల్. అయితే అందులో కూడా మనం మళ్ళీ అనలైజ్ చేసి మంచి చెడుల్ని చూడాల్సి ఉంటుంది. కానీ ఒక సాధారణమైనటువంటి ఒక రూల్గా, ఒక జనరల్ రూల్గా మనం గుర్తుపెట్టుకోదగినది 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడు కూడా మంచిని చేస్తాయి. ఎందుకంటే 11th హౌస్ అనేది ఉపచయ స్థానాల్లో ఒక హౌస్. 3, 6, 10, 11 ఈ హౌసెస్ ఉపచయ స్థానాలు. ఉపచయ స్థానాలు అంటే ఏజ్ పెరిగే కొద్దీ, జీవితంలో ముందుకెళ్లే కొద్దీ అందులో ఉన్నటువంటి గ్రహము తన దశలో పాజిటివ్ రిజల్ట్స్ని పెంచుకుంటూ వెళ్తుంది. వృద్ధిని సూచిస్తుంది. ఉపచయము అంటే వృద్ధిని సూచించేటువంటి స్థానము. అందుకే ఉపచయ స్థానంలో గ్రహాలు ఉండడం చాలా మంచిది. ఆ జాతకుడు తన జీవితంలో ఎదిగే కొద్దీ చాలా ప్రోగ్రెస్ని చూస్తూ ఉంటాడు, అభివృద్ధిని చూస్తూ ఉంటారు వాళ్ళు అన్ని రకాలుగా. వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వారి యొక్క ఆర్థిక స్థితి కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇదొక సిద్ధాంతంగా చెప్పబడింది జ్యోతిష్యంలో ఉపచయ స్థానాల గురించి చెప్పేటప్పుడు. ఇక 3, 6, 10, 11 ఈ ఉపచయ స్థానాలప్పుడు 3 కంటే 6 కొంచెం పవర్ఫుల్, 6 కంటే 10, 10 కంటే 11 ఎక్కువ పవర్ఫుల్ హౌసెస్ ఉపచయ స్థానాల్లో. అందులోనూ 11th హౌస్ని కోరికల్ని సిద్ధింప చేయడము అనేది సూచించే స్థానంగా చెప్పారు. ఇక 11th లార్డ్ కూడా తన దశలో చాలా ముఖ్యమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చేటువంటి గ్రహంగా మనం చూడాల్సి ఉంటుంది. 11th లార్డ్ కనుక పాజిటివ్ కాంబినేషన్లో ఉన్న, మంచి యోగంలో ఉన్న 11th లార్డ్ యొక్క దశలో అంటే లాభాధిపతి దశలో చాలా చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు జాతకుడు. అలాగే లాభంలో ఉన్న గ్రహాలు కూడా జాతకుడికి జీవితాశయం సిద్ధించే దిశగా తన జీవితాన్ని ప్రయాణం చేసేలాగా తీసుకెళ్తాయి, ముందుకి నడిపిస్తాయి. ఇలా మనం అర్థం చేసుకోవాలి 11th హౌస్ గురించి. అలాగే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది పూర్వపుణ్యస్థానము, తన యొక్క క్రియేటివిటీ, కోరికలు, ఇష్టాలు వీటిని సూచించే హౌస్ కాబట్టి దానికి ఆపోజిట్ అయిన 11th హౌస్ ఆ ఆశయాలు, కోరికలు ఎంతవరకు సిద్ధిస్తాయి, అందులో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని సూచించేది 11th హౌస్. ఇక పూర్వపుణ్యానికి, పూర్వజన్మలో చేసిన పుణ్యానికి, పాపానికి ఫలితాలని ఇచ్చే హౌస్గా కూడా 11th హౌస్ని చూడొచ్చు. అందుకే ఆశయ సిద్ధికి సంబంధించిన హౌస్ అన్నారు. అంటే ఇంతకుముందు లైఫ్లో చాలా మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసినట్టయితే దాని ఫలితాలను ఇవ్వడంలో 11th హౌస్లో గ్రహాలు, 11th లార్డ్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆ గ్రహ దశ వచ్చినప్పుడు కానీ, లేదా 11th లార్డ్ దశ వచ్చినప్పుడు కానీ చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు. ఏ విధంగా అంటే ఉదాహరణకి చూద్దాము. ఒక పాస్ట్ లైఫ్ హౌస్ తీసుకుందాము. 5th హౌస్ అనేది పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌస్. దానికి ఆపోజిట్ హౌస్ అండ్ 11th హౌస్ కోరికల్ని, ఆశయాల్ని సిద్ధింపచేయడం అనేది సూచిస్తుంది. పూర్వపుణ్య స్థానం 5th హౌస్, దాని యొక్క ఫలితం సూచించేది 11th హౌస్. అలాగే 9th హౌస్ ఒక పూర్వపుణ్య స్థానం.
9th హౌస్కి 3rd హౌస్ 11th హౌస్ అవుతుంది. ఇప్పుడు పూర్వపుణ్య స్థానం నుంచి ఉపచయ స్థానం ఏదైతే ఉందో అది చాలా మంచిది. లగ్నం నుంచి ఉపచయ స్థానాలు, ప్రతి హౌస్ నుంచి ఉపచయ స్థానాలు చాలా చాలా మంచి ఫలితాలను ఇచ్చే హౌసెస్గా చూడాలి. లగ్నం నుంచి 3, 6, 10, 11, అలాగే రెండో స్థానం నుంచి 3, 6, 10, 11 ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ స్థానం ఎంత బలంగా ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు 9th హౌస్కి ఉపచయ స్థానం అనేటువంటి 3rd హౌస్ అవుతుంది 11th హౌస్. అంటే పూర్వ జన్మలో చేసిన పుణ్యం వలన ఈ జన్మలో వచ్చేటువంటి సత్ఫలితాలను సూచిస్తుంది 11th హౌస్. అలాగే 6th హౌస్, 6th హౌస్కి 6th హౌస్ 11th హౌస్ అవుతుంది. 6th హౌస్ ఒక పూర్వపుణ్య స్థానం, దానికి ఉపచయ స్థానమైనటువంటి 6th హౌస్ మళ్ళీ 11th హౌస్ అవుతుంది. అంటే జీవితంలో చాలా హార్డ్ వర్క్ చేసి, స్ట్రగుల్స్ చేసి, కాంపిటీషన్ ఫేస్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అందుకే 11th హౌస్ నుంచి 11th హౌస్ వలన పైకి వచ్చినటువంటి వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలని ఫేస్ చేసి వాటిని దాటుకుని ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తులు అయి ఉంటారు. ఎందుకంటే 6th హౌస్ అనేది స్ట్రగుల్స్ని సూచించే హౌస్, కాంపిటీషన్ని సూచించే హౌస్ అది. ఇటువంటి 6th హౌస్కి 6th హౌస్ అవుతుంది 11th హౌస్. ఇక్కడ కూడా 6th హౌస్కి ఉపచయ స్థానం 11th హౌస్. అంటే తను చేసే ఫలితాలకి, తను చేసేటువంటి కృషికి ఫలితాన్ని ఇస్తుంది 11th హౌస్. ఎందుకంటే అది 6th హౌస్కి 6th హౌస్ కూడా అయింది కాబట్టి రిజల్ట్ ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా వేరే అంశాలు ఏం చూడొచ్చు 11th హౌస్ నుంచి? కొన్ని సమస్యలు ఉంటాయి 11th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల, కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి 11th హౌస్ అనేది 7th హౌస్ నుంచి 5th హౌస్. 7th హౌస్ అనేది కలెక్టర్ స్థానం, మ్యారేజ్కి సంబంధించిన హౌస్. దాని నుంచి 5th హౌస్ 11th హౌస్ అంటే మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ బయట వేరే వ్యక్తితో పరిచయం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటివి సూచించేది 11th హౌస్. అలాగే ఒక మ్యారేజ్ అయినా ఆ మ్యారేజ్ వ్యాలిడ్గా ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, 2 మ్యారేజెస్ని సూచిస్తుంది 11th హౌస్. ఈ విధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని, 2 మ్యారేజెస్ని సూచించే హౌస్ కూడా అవుతుంది 11th హౌస్. అలాగే లవ్ అఫైర్స్ అనేవి సక్సెస్ అవుతాయా లేదా, ఫెయిల్ అవుతాయా, మ్యారేజ్ దాకా వెళ్తాయా లేదా అని సూచించే హౌస్ 11th హౌస్. ఎందుకంటే 5th హౌస్ అనేది లవ్ అఫైర్స్ సూచించే హౌస్ అయినప్పుడు దానికి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని సూచించే ఆపోజిట్ హౌస్ అయిన 11th హౌస్ లవ్ ఫెయిల్యూర్ లేదా లవ్ సక్సెస్ని సూచిస్తుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు స్ట్రగుల్ ద్వారా జీవితంలో పైకి రావడం అనేది సూచించే హౌస్ 11th హౌస్. అలాగే ధనానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉంటే అది అద్భుతమైన ధనయోగం ఇస్తుంది ఆ గ్రహాల దశలో. నైసర్గికంగా శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు కనుక 11th హౌస్లో ఉంటే అది ధనయోగమే. అందులోనూ 2nd లార్డ్, 9th లార్డ్, లగ్న లార్డ్ ఇలాంటి గ్రహాలు 11th హౌస్లో ఉండడం కూడా ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాయి. 11th లార్డ్ 11th హౌస్లో ఉండడం కూడా చాలా మంచిది ధనయోగానికి. అటువంటి వారు జీవితంలో చాలా మంచి ఆర్థిక స్థితిని పొందుతారు, సమాజంలో మంచి హోదాను పొందుతారు. ఈ విధంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది 11th హౌస్. 11th హౌస్ అనేది సమాజంలో హోదా, సోషల్ స్టేటస్, ఫ్రెండ్ సర్కిల్, సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, వారి సర్కిల్ ఇవన్నీ సూచించే హౌస్ 11th హౌస్. అలాగే 11th హౌస్ అనేది పాలిటిక్స్లో షైన్ అవడాన్ని సూచించే హౌస్ అది. 5th హౌస్ 11th హౌస్ రెండు కూడా పొలిటికల్ సక్సెస్కి చూడాల్సిన హౌసెస్. మాస్ని గ్రాప్ చేయడము, మాస్ యొక్క అటెన్షన్, మాస్ యొక్క అట్రాక్షన్ని గ్రాప్ చేసి సమాజంలో ఒక హోదాను పొందడము అని సూచించే హౌస్ 11th హౌస్. ఎందుకంటే 11th హౌస్ అనేది 10th హౌస్ నుంచి 2nd హౌస్, అలాగే 4th హౌస్ నుంచి 8th హౌస్. కెరీర్కి సంబంధించినటువంటి 10th హౌస్ నుంచి ఎప్పుడైతే 2nd హౌస్ అవుతుందో 10th హౌస్ అనేది కూడా పబ్లిక్ ఇమేజ్ను సూచించే హౌస్. 4th హౌస్, 10th హౌస్ ఈ రెండు కూడా పబ్లిక్ ఇమేజ్ను సూచించే హౌసెస్. ఈ విధంగా 10th హౌస్ నుంచి 2nd హౌస్ అంటే తన కర్మల నుంచి తాను ఆర్జించుకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతులు, ఇది సూచించే హౌస్ 11th హౌస్. అలాగే 4th హౌస్ నుంచి 8th హౌస్ అవుతుంది 11th హౌస్. అంటే పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్ కోసము సాక్రిఫైస్ చేయడము, దానివలన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము,
ఇవన్నీ సూచిస్తుంది 11th హౌస్. పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా మినిస్టర్షిప్ రావాలి అంటే 5th హౌస్ 11th హౌస్ బలంగా ఉండాలి. 5th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే స్టేట్ లెవెల్లో మినిస్టర్ అవుతారు. 11th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సెంట్రల్ మినిస్టరు ఇలా అవుతారు. ఈ విధంగా పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి 11th హౌస్ చాలా చాలా సహకరిస్తుంది. అయితే 11th హౌస్ అనేది ఎప్పుడైతే 5th హౌస్కి ఆపోజిట్ హౌస్, ఒక వ్యక్తి యొక్క సంతాన సౌఖ్యాన్ని సూచించే హౌస్ 11th హౌస్. ఉదాహరణకి 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నాయి, వాటి దృష్టి 5th హౌస్ మీద పడుతుంది కాబట్టి సంతానం విషయంలో సమస్య ఉంటుంది. ఉదాహరణకి శని 11th హౌస్లో ఉన్న, శని కుజులు 11th హౌస్లో ఉన్న, రాహు 11th హౌస్లో ఉన్న, కేతువు 11th హౌస్లో ఉన్న సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. సంతానం లేకపోవడం కావచ్చు, సంతానంకి అనారోగ్యం ఉండడం కావచ్చు, లేదా సంతానం కలగకపోవడం, కలిగే ప్రాసెస్లో ప్రాబ్లమ్స్, స్త్రీల విషయంలో మిస్క్యారేజెస్, ఇవన్నీ కూడా సూచిస్తుంది 11th హౌస్లో ఉన్నటువంటి పాపగ్రహం. అయితే 11th హౌస్ అనేది ఎప్పుడైతే 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ అయిందో, 5th హౌస్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిన హౌస్. 11th హౌస్లో కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే అవి మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. ఉదాహరణకి కుజుడు, రాహువు, కేతువు, కుజకేతువులు ఇటువంటి ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే వారికి అడ్వాన్స్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఏదైతే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఉందో అందులో రాణించడము, ఇలాంటి ఫలితాలని అందుకుంటారు. అయితే పాజిటివ్ నెగిటివ్ రెండింటి మేలు కలయిక చూడాల్సి ఉంటుంది. ఒక ప్రక్క చూసినట్టయితే కుజుడు, రాహు ఇటువంటి ప్లానెట్స్ 11th హౌస్లో ఉంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అదే సమయంలో సంతాన సమస్యలు ఉంటాయి. అయితే 11th హౌస్లో శని, రాహు ఇటువంటి ప్లానెట్స్ ఉంటే సోషల్ స్టేటస్కి చాలా మంచిది. వాళ్ళ సమాజంలో చాలా ఉన్నత స్థానం పొందుతారు. సమాజంలో విఐపీలుగా గుర్తింపబడము, అటువంటి ఒక స్టేటస్ అనేది ఇస్తాయి ఈ ప్లానెట్స్. ఎందుకంటే రాహుకి 11th హౌస్ ప్లేస్మెంట్ అనేది చాలా చాలా మంచిది. రాహు అంటేనే సోషల్ స్టేటస్ని, పేరు ప్రఖ్యాతుల్ని, సెలబ్రిటీ స్టేటస్ని, లైమ్ లైట్ని కోరుకునే ప్లానెట్. అటువంటి రాహు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే రాహు మహాదశ వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే రాహువు 11th హౌస్లో ఉన్నప్పుడు నీచలో ఉండకూడదు, రవి, చంద్ర ఇటువంటి ప్లానెట్స్తో ఉండకూడదు. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ని కనుక మనం పక్కన పెట్టి అవేవి లేకుండా కనుక రాహు ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తారు తన దశలో 11th హౌస్లో ఉన్న రాహు. అలాగే 11th హౌస్లో ప్లానెట్స్ డెబిలిటేట్ అయితే ఎలా ఉంటాయి అంటే నీచలో ఉంటే ఎలా ఉంటాయి, ఉచ్చలో ఉంటే ఎలా ఉంటాయి. లాభస్థానంలో గ్రహాలు నీచలో ఉండడం అనేది ఎప్పుడు కూడా సేఫ్, అది రిస్క్ ఉండదు. అంటే అర్థం ఏంటి, 11th హౌస్లో ఎప్పుడైతే ప్లానెట్స్ ఉంటాయో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అయితే ప్లానెట్స్ ఉచ్చలో కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చి వ్యాపార విషయంలో కావచ్చు, ముఖ్యంగా ట్రేడింగ్, స్పెక్యులేషన్స్ ఇటువంటి వాటి విషయాల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్మెంట్లు చేసి అవి బ్యాక్ ఫైర్ అయ్యి తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది 11th హౌస్లో ఉన్నటువంటి ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వలన. ఎప్పుడు కూడా గ్రహాలు ఏ ఇంట్లో అయినా సరే నీచలో ఉండడమే సేఫ్. ఉచ్చలో ఉన్నప్పుడు అవి ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చాలా సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ప్రమాదాలు ఏవైతే కలగజేస్తాయో వాటి నుంచి జాతకుడు తన్ని తాను ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే ఒక హోదా, ఒక పరపతి, ఒక ఫినాన్షియల్ స్టేటస్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన మిస్టేక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 11th హౌస్లో బలంగా ఉన్న ప్లానెట్స్ ఇటువంటి ప్రమాదాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ ప్లానెట్స్ దశ వచ్చినప్పుడు ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో కావచ్చు చాలా చాలా జాగ్రత్తని పాటించాలి. ఉదాహరణకి బిజినెస్లో రిస్కీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి, లేకపోతే అవి బ్యాక్ ఫైర్ అయ్యి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, వక్రించిన గ్రహాలు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే అది కూడా కొంతవరకు ఒడిదుడుకులను ఎక్కువ సూచిస్తాయి. అటువంటి రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ కనుక డెసిషన్ మేకింగ్ ప్లానెట్స్తో ఉన్నట్టయితే, ఉదాహరణకి బుధుడు వక్రించి 11th హౌస్లో ఉన్న, బుధ చంద్రులు
11th హౌస్లో ఉన్నా, బుధచంద్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు బుధుడు వక్రించి ఉన్నా వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది కొంత ప్రాబ్లమ్స్ని తీసుకొస్తూ ఉంటుంది వారి యొక్క లైఫ్లో. ఎందుకంటే 11th హౌస్లో ప్లానెట్ ఉన్నప్పుడు, ముఖ్యంగా బుధుడు వంటి ప్లానెట్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి బుధుడు, లేకపోతే డెసిషన్ మేకింగ్ అనేది దెబ్బతింటుంది. వారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళకి సమస్యలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. 11th హౌస్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది. ఏ గ్రహం 11th హౌస్లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనే దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు మనం కొంత ఆ గ్రహం యొక్క స్వభావాన్ని అనుసరించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉదాహరణకి రవి కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే దీర్ఘాయుద్ధానికి చాలా మంచిది. 11th హౌస్లో రవి చాలా చాలా మంచిది. లాభంలో స్థిరచరాస్తులు వాళ్ళు సంపాదించగలుగుతారు. అలాగే బిజినెస్ సక్సెస్, ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ అంటే ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండడము, రాజకీయ హోదా, సమాజంలో హోదా, పలుకుబడి ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే ఒక్కొక్కసారి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఈగో వలన కొన్ని తప్పులు చేసి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. చంద్రుడు 11th హౌస్లో ఉన్నాడు అంటే వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. బిజినెస్ సక్సెస్ ఉంటుంది. అయితే చంద్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే 11th హౌస్లో ఎమోషన్స్ వల్ల వాళ్ళు జీవితంలో పర్సనల్ రిలేషన్స్లో, లవ్ రిలేషన్స్లో, అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. కుజుడు 11th హౌస్లో ఉంటే చాలా చాలా మంచిది. వాళ్ళకి చాలా ప్రాక్టికల్ మైండ్ ఉంటుంది, బిజినెస్ మైండ్ అనేది ఉంటుంది. బిజినెస్ పర్సన్గా సక్సెస్ అవ్వడానికి 11th హౌస్లో మార్స్ ప్లేస్మెంట్ చాలా చాలా మంచిది. అలాగే బుధుడు కూడా 11th హౌస్లో ఉంటే బిజినెస్ సక్సెస్ అనేది ఇస్తాడు. స్పెక్యులేషన్కి, ట్రేడింగ్కి చాలా మంచిది బుధుడు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. అయితే బుధుడు 11th హౌస్లో ఉన్నప్పుడు వక్రించకుండా ఉండడము, నీచలో ఉండకుండా ఉండడము, అస్తంగత్వం చెందకుండా ఉండడము, ఇలాంటి కొన్ని కండిషన్స్ కనుక దాటి 11th హౌస్లో ఉన్నట్టయితే బుధుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు బుధ మహాదశ వచ్చినప్పుడు. అలాగే బుధుడు కనుక రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్తో కలిసి 11th హౌస్లో ఉంటే అది చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. ఆ విధంగా ఉండడం అనేది బుధుడు యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ కొంత ప్రాబ్లం. అలాగే చంద్రుడితో కలిసి బుధుడు 11th హౌస్లో ఉన్నా, చంద్రుడు 11th హౌస్లో ఉన్న బుధుడిని చూస్తున్నా కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు 11th హౌస్లో ఉన్నట్టయితే వారి యొక్క తెలివితేటల వలన, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వలన చాలా మంచి హోదాను పొందుతారు. వారి యొక్క లైఫ్లో రెస్పెక్ట్ ఉంటుంది, సొసైటీలో మంచి రెస్పెక్ట్, నేమ్ అండ్ ఫేమ్ అనేది పొందుతారు. అయితే ఫినాన్స్కి సంబంధించిన రంగంలో రాణించడానికి, బ్యాంకింగ్ రంగంలో రాణించడానికి 11th హౌస్లో ఉన్న గురువు చాలా హెల్ప్ చేస్తాడు. లీగల్గా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా, లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా 11th హౌస్ జూపిటర్ హెల్ప్ చేస్తాడు. శుక్రుడు 11th హౌస్లో ఉన్నట్టయితే లగ్జూరియస్ లైఫ్, ఎప్పుడు కూడా కంఫర్ట్స్ మధ్యలో ఉండడము, భోగాలు అనుభవించడము అనేది పాజిటివ్ సైడ్గా చూడాలి. అయితే నెగిటివ్ సైడ్ చూసినప్పుడు ఎక్కువగా లవ్ అఫైర్స్, లవ్ బ్రేకప్స్, దీనివల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శని కనుక 11th హౌస్లో ఉన్నాడు అంటే స్వయం కృషితో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడూ కూడా రిస్క్కి వెళ్లకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని జీవితంలో సక్సెస్ని చూస్తారు. రాహు 11th హౌస్లో ఉన్నట్టయితే, యోగించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. వారు సమాజంలో ఎంత ఉన్నత స్థానానికి చేరుకుంటారంటే వారు ఒక బ్రాండ్గా ఉంటారు. వారి బిజినెస్లో ఈ స్థాయికి తీసుకొస్తాడు 11th హౌస్లో ఉన్నటువంటి రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, యోగిస్తే. రాహు మహాదశలో కేతు 11th హౌస్లో ఉన్నా కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కంప్యూటర్ రంగం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ డిజిటల్ వరల్డ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రొఫెషన్లు చాలా బాగా రాణిస్తారు. ఫారిన్ ల్యాండ్స్లో బాగా షైన్ అవుతారు. ఈ విధంగా హెల్ప్ చేస్తాడు కేతువు. ఇలాగ 11th హౌస్లో కనుక ప్లానెట్ ఉంది అంటే ఆ గ్రహం దశ వచ్చినప్పుడు మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇందాకే చెప్పినట్టుగా ఆ గ్రహం కనుక బలహీనంగా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా, రెట్రోగ్రైడ్ ఉన్నా సమస్యలను కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో 11th హౌస్ ప్లానెట్ యొక్క దశ, 11th లార్డ్ యొక్క దశ వచ్చినప్పుడు కొంత అనలైజ్ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండడం అనేది చాలా మంచిది.
11th హౌస్లో ప్లానెట్ 11th లార్డ్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, అందులో నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఆర్థికపరమైన నిర్ణయాలు బ్యాక్ఫైర్ అయ్యి తీవ్ర నష్టాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత అనాలిసిస్ చేసుకుని కేర్ఫుల్గా నిర్ణయం తీసుకోవాలి 11th హౌస్ ప్లానెట్ విషయంలో. అలాగే 11th లార్డ్ విషయంలో 11th లార్డ్ దశ లేదా 11th హౌస్లో ఉన్న గ్రహం దశ యోగించింది, సత్ఫలితాలను ఇస్తోంది అంటే అర్థము వారు చేసినటువంటి పూర్వపుణ్యాల యొక్క ఫలితాన్ని ఈ జన్మలో వారు అనుభవిస్తున్నారు అనేది ప్రధానార్థంగా తీసుకోవాలి. ప్రధానంగా అది దాని అర్థము. అందుకే 11th హౌస్లో ఉన్న గ్రహం దశ రావడము, 11th లార్డ్ దశ రావడం అనేది ఒక అదృష్టంగా చెప్తారు. వారి లైఫ్ని టర్న్ చేసి వారి లైఫ్ అనేది వారి డెస్టినీ వైపుగా మళ్లించి నడిపించేటువంటి దశ 11th హౌస్ ప్లానెట్ దశ లేదా 11th లార్డ్ దశ. అయితే ఈ 11th హౌస్, 11th లార్డ్ ఇవన్నీ కూడా ప్రధానంగా లగ్నం నుంచి చూడాల్సి ఉంటుంది. అయితే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుడి నుంచి 11th హౌస్, చంద్రుడి నుంచి 11th హౌస్లో ప్లానెట్, చంద్రుడి నుంచి 11th లార్డ్ దశ ఇవి కూడా ఇటువంటి ఒక ధోరణిని ప్రదర్శిస్తాయి. అయితే ప్రధానంగా రిజల్ట్స్ అనేవి మనం చూడవలసిన లగ్నం నుంచి 11th హౌస్, ఆ తర్వాత చంద్రుడి నుంచి 11th హౌస్. ఏదేమైనా 11th హౌస్లో ప్లానెట్స్ 11th లార్డ్ దశ కనుక వస్తున్నట్టయితే కొంతవరకు అనలైజ్ చేసుకుని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అనేది స్టడీ చేసుకోవడం చాలా మంచిది. 11th హౌస్ ప్లానెట్ దశ, 11th హౌస్ లార్డ్, 11th లార్డ్ దశ అనేది వచ్చింది అంటే ఆ జాతకుడు ముందు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని శుభ పరిణామాలు అనేవి వారి జీవితంలో జరగబోతున్నాయి అని ఒక ఇండికేషన్ అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.